ప్రియమైన వాళ్ళరా, భూమి మీద నరులు ఎలా నిర్మించబడి ఉంటారు? ఎన్నో గ్రంథాలు ఎన్నో విధాలుగా తెలియపరుస్తుంది. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథం. దైవ గ్రంథము. ఆ దైవ గ్రంథంలో మనము చూసినట్లయితే మరిక ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో నేలమట్టితో నరుని నిర్మించెను. వారి నాసిక రంధ్రంలో దేవుడు ఊదగా ఆ నరుడు జీవాత్మయను. అంటే ఒక నరుడు ఈ విధంగా నిర్మించబడ్డాడు. అయితే స్త్రీ ఎలా నిర్మించబడింది అంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని దేవుడు భావించి ఆయనకు సాటి అయిన సహాయము కావాలని వాని కొరకు చేసాను. ఆయన యెహోవా ఆయనను గాఢ నిద్ర కలగజేసి ఆ మొదటి నరుడు ఆదామును అతడు పక్కటి మొక్క తీసి ఒక స్త్రీగా నిర్మించాను. కాబట్టి దేవుడే స్త్రీని పురుషుల్ని ఆయన నిర్మించాడు. ఆయన నిర్మించిన వాడు కనుక ఆయనే ఈ లోకాన్ని కలగజేసిన వాడు ఆయనే. లోకానికి సృష్టికర్త ఎవరు అంటే ఆ సృష్టికర్తే నరులను నిర్మించెను. ఆ నిర్మాణం ఒక కుమ్మరివాడితో కూడా ఆ యొక్క సృష్టికర్తను పోల్చవచ్చు. ఇర్మియా గ్రంథంలో 18వ అధ్యాయము 4వ వచనంలోను, జకర్యా గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనంలోను ఒక కుమ్మరి కుండను ఏ విధంగా అయితే నిర్మించాడో ఆ విధంగా దేవుడు నరులను నిర్మించాడు. ఆయన నిర్మాణకర్త. ప్రియమైన వాళ్ళారా, నువ్వు విశ్వసించినట్లయితే నీ జీవితాన్ని కూడా ఆయనే నిర్మిస్తాడు.